చూసావా చంబా, అమరేంద్రకు బాగీపై కోపం, ద్వేషం, అసహ్యం. తనతో అస్సలు కలవనంటున్నాడు. నీకింతే అర్థమైందా? అంతకు మించి నీకేమర్థమైంది? అమరేంద్ర బాగీని చూసింది పట్టుమని 10 క్షణాలు. ఆ కొంచెం సమయంలోనే తను ఒళ్ళు చేసి రంగొచ్చిందని తనలోని మార్పులు చెప్పాడు అంటే బాగీ మీద అతనికెంత ప్రేముందో అర్థం కాలేదా నీకు? నువ్వు లేనిపోని వెధవ వివరణలు ఇవ్వకు. అమర్కి బాగీ అంటే ఇష్టం లేదు, అంతే. నువ్వు ఆ భ్రమలోనే ఉండిచావు. బాగీని తీసుకొచ్చి అమర్ నన్ను ఇష్టపడేలాగా చేసుకోవాలి. పిల్లతో పాటు తల్లిని కూడా తీసుకొచ్చేస్తాను. అప్పుడు నేను అమర్ పిల్లలు, సారీ మిస్ అమ్మా, గుడిలో డాడీ నిన్ను తిట్టినందుకు. ఆయన నన్ను ఎక్కడ తిట్టారు? నిన్ను కోపంగా చూశారు కదా. అది కోపం కాదు, నా మీద ఇష్టం. అంటే డాడ్ నీ మీద పైకి కోపంగా, మనసులో ఇష్టంగా ఉన్నారా మిస్ అమ్మా? అవును. రాతోడు కూడా ఆ మాటే చెప్పాడు మిస్ అమ్మ. మాకు అదే అనిపించింది. అది సరే, బుజ్జమ్మ ఎక్కడ మిస్ అమ్మా? మేము బుజ్జమ్మని చూడాలి మిస్ అమ్మా. ఎప్పుడో 5 years కిందట చూసాం. ఇప్పుడు తను ఎలా ఉంటుందో ఏంటో. నువ్వు వీళ్ళతో చెప్పలేదా రాతోడ్? చెప్పాను మిస్ అమ్మా, మీరు బుజ్జమ్మని చూశారు, కలిశారంటే వీళ్ళు నమ్మడం లేదు. బుజ్జమ్మని మనం ఎప్పుడు చూసాం, ఎక్కడ కలిసాం రాథోడ్? అదంతా కాదు, ఇప్పుడు బుజ్జమ్మ ఎక్కడో చెప్పండి. అదిగో అక్కడ. మేము అడిగింది ఆ బుజ్జమ్మని కాదు మిస్ అమ్మా, మన బుజ్జమ్మ, మా చెల్లెలు. ఆ బుజ్జమ్మే మన బుజ్జమ్మ, మీ సొంత చెల్లెలు. నిజమా మిస్ అమ్మా? ఇన్నాళ్ళు మేము మా చెల్లెలతోనే ఉన్నామా? అవును. నేనప్పుడే అనుకున్నాను తనచ్చం అమ్మలా ఉందని. నాకు కూడా తనే మా బుజ్జమ్మ ఉంటుందని అనిపించింది. అమ్మ పేరు తన పేరు అన్నప్పుడే నేను గెస్ చేశాను. రండి అమ్మని కలుద్దాం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే బుజ్జమ్మకి నిజం చెప్పొద్దు. మీరు నిజంగా తనకి అక్కలు అన్నలు అని, మీ నాన్నే తన నాన్న అని బుజ్జమ్మకిప్పుడే తెలియకూడదు. ఎందుకు మిస్ అమ్మా? ఇంకా ఎందుకు బుజ్జమ్మ దగ్గర నిజం దాసాలి? తన తండ్రి తోబుట్టోలు గురించి బుజ్జమ్మకి తెలియాలి కదా. ఖచ్చితంగా తెలియాలి రాతోడు, కానీ ఇప్పుడు కాదు. ఆయనకు మనసులో నా మీద ప్రేమున్నా చెప్పకుండా వెళ్ళిపోయానని పైకి కోపంగా ఉన్నారు.
నేనెందుకు వెళ్ళిపోయానో ఆయనకు తెలిసే వరకు, నా మీద కోపం పోయే వరకు బుజ్జమ్మకు ఏ విషయం తెలియకూడదు. ఆ బాధ, భయం నాకు మాత్రమే ఉండనివ్వండి. ఆయనకన్నీ నిజాలు తెలిసిన రోజే ఆయన తన తండ్రి అని బుజ్జమ్మకి చెప్దాం. అప్పటి వరకు బుజ్జమ్మతో ఇది వరకు ఎలా ఉండేవాళ్ళో అలానే ఉండండి. తనకి అనుమానం రాకోకుండా చూసుకోండి. అలాగే మిస్ అమ్మ, అర్థమైంది. ఇప్పుడు బుజ్జిమ్మ దగ్గరికి వెళ్ళొచ్చా? ఏంటి ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు? ఎందుకు నన్ను అలా కొత్తగా చూస్తున్నారు? మాకీరోజు ఒక కొత్త విషయం తెలిసింది బుజ్జమ్మ. ఏ విషయం అక్క? ఆ తర్వాత చెప్తాం. నా దగ్గర కూడా ఒక విషయం ఉంది. ఏంటి బుజ్జమ్మా? ఈరోజు మా అమ్మ మా నాన్నని కలిసింది. నిజమా? నిజం. త్వరలో నాన్న మేము కలవబోతున్నాం. వావ్, గ్రేట్ బుజ్జమ్మా, నిజంగా ఇది గుడ్ న్యూస్. బుజ్జమ్మ, రేపు నువ్వు మన ఇంటికి వస్తున్నావు. నీతో పాటు మీ మమ్మీ కూడా మన ఇంటికి వస్తుంది. కానీ అక్కడ నువ్వు మమ్మీని మమ్మీ అని పిలవకూడదు, మేడం అని పిలవాలి.